అయితే పోయిన వారం మనతో మాట్లాడిన దేవుని మాటలు ఎన్నో, మనను ముచ్చటించిన మాటలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈ వారము నాకొక మాట అది ఏమనుందంటే, రాజు దేవునిని బట్టి సంతోషించును, ఆయన తోడని ప్రమాణము చేయు ప్రతివాడు అతిశయులను, అబద్ధములాడవారి నోరు మూయబడును. హల్లెలూయా. రాజు అంట ఎవరిని బట్టి సంతోషిస్తాడంట? ఎవరిని బట్టి? రాజు దేవునిని బట్టి సంతోషిస్తాడంట. నీవు దేవునిని బట్టి సంతోషిస్తే నీవు రాజువే. హల్లెలూయా. నీవు దేవునిని బట్టి సంతోషించగలిగితే నీవు రాజువే. నీవు దేవునిని బట్టి సంతోషిస్తే నీవు రాణివే. షూషాను కోటలకి రాణి వెళ్తుంది. రాజును బట్టి సంతోషించలేదు కానీ, రాజును బట్టి గెలవలేదు కానీ, రాజును బట్టి విజయం పొందుకోలేదు, రాజును బట్టి హర్షించలేదు, రాజును బట్టి ఉల్లసించలేదు. కానీ రాజులకు రాజు అయిన దేవునిని బట్టి సంతోషించిన. గట్టిగా చప్పట్లు కొడదాం. రాజులకు రాజు, ఈ రాజు చేస్తాడు కదా అని మౌనం పడల. ఈ రాజు నాకు పరిష్కారం చేస్తాడు కదని మాని కూర్చోవాల, మౌనంగా ఉండలేదా? ఈ రాజు ఉన్నా, ఈ రాజు మనసును మార్చేవాడు రారాజు ఉన్నాడు కదా, ఆ రారాజుతో నేను ఏం చేస్తాను? సహవాసం చేస్తాను. ఆ రాజుతో చెప్పుకుంటాను. ఈ రాజుతో చెప్పుకుంటే చేస్తాడో లేదో తెలియదు కానీ, ఆ రాజుతో చెప్పుకుంటే ఈ రాజు మనసు కరిగేటట్లుగా చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఆ రాజుతో చెప్పుకుంటే ఈ రాజును కదిలింప చేస్తాడు. అందుకే ఒక పాట పాడతాం. రాజులకు రాజు పుట్టెన్నయ్యా, రారే చూడా మన మెల్లుదామన్నయ్యా కదా. రాజులకు రాజు పుట్టాడు, రారే మీరు ఆయనను చూడ వెళదాము అన్నయ్య. రాజులకు ఆయన రాజు. నీవు అనుకుంటున్నావేమో మా ఇంట్లో మా ఆయననే రాజు అనుకుంటున్నావేమో. హలో హలో హలో, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మా ఇంట్లో మా ఆయననే రాజు అనుకుంటున్నావేమో. మా ఇంట్లో నేనే రాణి అనుకుంటున్నావేమో. మీ ఆయన రాజు అయితే నీవు అమ్మా, మీ ఆయన రాజు అయితే నీవేమిటి మరి? బాంచనా? నువ్వెవరు? ఎవరమ్మా? ఆ ఘనమైన పదాలు ఘనంగా పలకండి. ఎందుకు ఘనహీనంగా పలుకుతారు? ఘనమైన పదాలను ఘనంగానే పలకాల. యేసయ్య మాటను, ఆ శక్తి కలిగిన మాటను శక్తి కలిగినట్టునే పలకాల. నీవు ఓడిపోయిన స్థితిలో ఉన్నా కానీ యేసయ్య మాట, అందుకే పాడతాం కదా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, నమ్ముతే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. ఏటమ్మా? నమ్మితే చాలు నీవు పొందుకుంటా. ఉన్నదమ్మ శక్తి నీకు? నాకు డౌట్ వస్తుంది. నీవు ఇట్ట కూర్చొని నన్ను ఇట్ట పడేస్తే ఇట్టదల్లి. శక్తిగా ఉండు. హల్లెలూయా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ఆ శక్తి కలిగిన నామముని శక్తిగానే పలుకుదాం. ఇలా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ఎందుకు నీ వాడిదండగా? ఎందుకమ్మా నోరు తెరిచిదండగా నువ్వు? హల్లెలూయా. ఇక్కడ రాజు అంటున్నాడు. రాజు అంట దేవునిని బట్టి సంతోషించును, ఆయన తోడని ప్రమాణము చేయు ప్రతి వాడు అతిశయిస్తాడు. హల్లెలూయా. దేవుని సాక్షి అని, దేవుని మీద ఒట్టని
గర్వంగా సగర్వంగా చెప్పుకుంటారు. ఎందుకంటే నేను నీతిమంతుడని కాబట్టి. హల్లెలూయా. నేను నీతిమంతురాల్ని కాబట్టి, నీతిమంతుడని కాబట్టి గర్వంగా ఆయన ఒట్టని చెప్పుకుంటారు. కొంత యాక్చువల్లీ ఒట్టేయకూడదు, అలంకరణగా చెప్తున్నాడు ఇక్కడ. అలంకరణ మాటగా చెప్తున్నాడు, మాట వరుసకు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే దేవుని ఎదుట తన హృదయము ఏమైంది? దేవుని ఎదుట తన హృదయము చాలా శుభ్రతగా, స్పష్టంగా, స్వచ్ఛంగా ఉంది కాబట్టి దేవునిని బట్టి అతిశయపడుతున్నాడు. దేవునిని బట్టి అతిశయపడుతున్నాడు, ఉల్లాసిస్తున్నాడు, ఉత్సాహపడుతున్నాడు. ఎందుకంటే తన హృదయము తనను మోసం చేయకుండా ఎవరి చేతిలో పెట్టిండంటే యేసయ్య చేతిలో పెట్టినట్టు. గట్టిగా చప్పట్లు కొడదాం. హృదయము అన్నిటికంటే మోసకరమైంది. ఏంటది? అమ్మో, మీ బంగారు హృదయాలు, బంగారు హృదయాలు. ఆ హృదయం ఎవరి చేతిలో పెడతామంటే ఎవరి చేతిలో పెట్టాలి? హృదయము మోసకరమైందంట, బహువ్యాధి గలదంట, దాన్ని గ్రహింపగల శక్తి ఎవరికి లేదు. ఇప్పుడు చెప్పండి, నా హృదయం మంచిదన్న వాళ్ళు చేయి పైకెత్తండి. నా హృదయం స్వచ్ఛమైందన్న వాళ్ళు చేయి పైకెత్తండి. ఎవరన్నా లేస్తే అంత తొట్టు. హల్లెలూయా. లేస్తే ఇక లేచిందనుకో, నేను ఇక ఎంఆర్ఐ స్కాన్లకు, ఆ స్కాన్లకు పంపాల్సిందే. ఇక నీకు నేను ఏ స్కాన్లకు పంపను. ఇక ఉపవాసం ఉండి పచ్చి నీళ్ళు లేకుండా, మంచి నీళ్ళతో లేకుండా బహుశా నీళ్ళు ఇచ్చినా పర్లే, కానీ కట్టు ఉపవాసం ఒక 21 రోజు పెట్టినా అనుకో, ఆ స్వచ్ఛమైన హృదయము, అచ్చమైన హృదయము, ఎచ్చనైన హృదయము, ఏ హృదయం తెలిసిపోతుంది. ఒక 21 days ఫాస్టింగ్ నీళ్ళు లేకుండా పెట్టాను అనుకో, అప్పుడు ఆడ దేవుడు స్కాన్ చేస్తాడు. ఏం చేస్తాడు? స్కాన్ చేస్తాడు. స్కానింగ్ చేసి ఆ రోజు ఒకవేళ నీ స్వచ్ఛమైన హృదయం కలిగి ఉంటే, దానియేలు ఏమంటాడు? దానియేలు ఎన్ని రోజులు ప్రార్థన చేశాడు? అతను శుద్ధ హృదయముతో దేవుని సన్నిధిలో 21 రోజు మొరపెట్టాడు. ముఖం గడుక్కోలేడంట, అన్నపానములు చేయలేడంట, బట్టలు స్నానాదులు ఏవి చేయడంట, అలాగా ఉండిపోయాడంట. ఎన్ని రోజులు? దేవుని ఎదుట దానియేలు హృదయము స్కాన్ చేయబడింది. హల్లెలూయా. దానియేలు యొక్క హృదయము దేవుని ఎదుట స్కాన్ చేయబడింది. స్కానింగ్ అంటారు కదా, ఎంఆర్ఐ స్కానింగ్, ఆ స్కానింగ్, ఈ స్కానింగ్. అమ్మో, స్కానింగ్లో పోతారు కదా. నీవెన్ని స్కానింగ్లు చేసుకుంటున్నావు నాకు తెలియదు, కానీ నీ హృదయాన్ని యేసయ్య దగ్గర స్కాన్ చేయి. నేను మంచిదాన్ని, నేను చాలా పర్ఫెక్ట్, నేను చాలా గొప్పవాడను, మంచివాడను, నాకంటే మంచివాడు ఎవరు లేరు, నేను చాలా చక్కగా మాట్లాడగలుగుతాను, చాలా చక్కగా నేను వినగలుగుతాను, చాలా చక్కగా చదవగలుగుతాను, చాలా చక్కగా ప్రదర్శిస్తాను, నాకంటే బాగా ఎవరు లేరు, నాకంటే బాగా చదవలేరు, నాకంటే అందంగా ఎవరు లేరు, నాకంటే బలవంగా ఎవరు లేరని అనుకుంటున్నప్పుడు ఒక్కసారి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి నిన్ను నువ్వు స్కాన్ చేసుకో. హల్లెలూయా. ఎక్కడికి? యేసయ్య దగ్గరికి వెళ్ళి నువ్వు స్కాన్ చేసుకుంటే అప్పుడు నీలో ఎన్ని లోపాలున్నాయో, ఎన్ని వంకలున్నాయో, ఎన్ని మచ్చలున్నాయో, ఎన్ని బెండ్లున్నాయో, ఎన్ని సొట్టలున్నాయో, ఎన్ని లొట్టలున్నాయో తెలిసిపోతుంది. దేవుని సంగమ, రాజును బట్టి, ఇదిగో ఏ రాజును బట్టి? ఏ రాజును బట్టి? ఈ రాజు ఆ రాజును బట్టి, ఈ రాజు దేవునిని బట్టి ఏం చేస్తాడంట? అతిశయిస్తాడంట. మరి నీ ఎవరిని బట్టి అతిశయిస్తున్నావు? నీ గుర్రములను బట్టా? నీ రథములను బట్టా? నీ బంగారాన్ని బట్టా? నీ వెండిని బట్టా? నీ ఐశ్వర్యంను బట్టా? నీ అంతస్తును బట్టా? నీ ధనమును బట్టా? దేన్ని బట్టి అతిశయిస్తున్నావు? అందుకే ఒక పాట పాడుకున్నాం. ఏమన్నది? నీకు అందచందమున్నా, ఏం పాడుకున్నాం? నీకు ధనము బలగమున్నా, నీకు ఆస్తిపాస్తులున్నా, అవునా?
ప్రభు యేసునందుని బ్రతుకులేనిచో ఉన్నదంతా ఏంటో మీరు చెప్పండి. ప్రభు యేసునందుని హలో బ్రతుకులేనిచో హలో ఉన్నదంతా ఏంటో చెప్పండి. వేరే మార్చు. నీకు అందచందమున్నా, నీకు మేడమిద్దలున్నా, నీకు అందచందమున్నా, నీకు మేడమిద్దలున్నా, ప్రభు యేసునందుని బ్రతుకులేనిచో ఉన్నదంత సున్నా. ప్రభు యేసునందుని బ్రతుకులేనిచో ఉన్నదంత సున్నా. నీకు అక్క చెల్లెళ్ళున్నా, నీకు అన్నదమ్ములున్నా, చప్పట్లు కొట్టు. నీకు అక్క చెల్లెళ్ళున్నా, నీకు అన్నదమ్ములున్నా, ప్రభు యేసునందుని బ్రతుకులేనిచో ఉన్నదంత సున్నా. ప్రభు యేసునందుని బ్రతుకులేనిచో ఉన్నదంత సున్నా. ఎలాంటి వాడవైనా, నీవెంత గనుడవైనా, ఎలాంటి వాడివైనా, నీవెంత గనుడవైనా, కనుమూయు కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకు తమ్మి. కనుమూసే కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా. నీకు ధనము బలగమున్నా, నువ్వు విర్రవీగ కన్నా. నీకు ధనము బలగమున్నా, నువ్వు విర్రవీగ కన్నా. ఆ ధనము కాస్త తరిగిపోతే దరికెవరు రారు సున్నా. ఆ ధనము కాస్త తరిగిపోతే దరికెవరు రారు సున్నా. ఎలాంటి వాడివైనా, నీవెంత గనుడువైనా, ఎలాంటి వాడివైనా, నీవెంత గనుడువైనా, ప్రభు యేసునందుని బ్రతుకులు అకో ప్రభు యేసునందుని నీ మెడలో బంగారమున్నా, నీ కాళ్ళ మెట్టలున్నా, నీ మెడలో బంగారమున్నా, నీ చెవుల బంగారమున్నా, ప్రభు యేసునందుని బ్రతుకులేనిచో ఉన్నదంత సున్నా. నీకు పటాగొలుసులున్నా, నీకు వెండి కడియలున్నా, నీకు పటాగొలుసులున్నా, నీకు వెండి కడియలున్నా, ప్రభు యేసునందుని బ్రతుకులేనిచో ఉన్నదంత సున్నా. నీకు మోటారు బైకు ఉన్నా, నీకు కారు వాహనం ఉన్నా, నీకు మోటారు బైకు ఉన్నా, నీకు కారు వాహనం ఉన్నా, ప్రభు యేసునందుని బ్రతుకులేనిచో ఉన్నదంత సున్నా. గట్టిగా గట్టిగా నీకు గవర్నమెంట్ ఉన్నా, నీకు ప్రైవేట్ జాబు ఉన్నా, గవర్నమెంట్ జాబు, నీకు ప్రైవేట్ జాబు ఉన్నా, ప్రభు యేసునందుని బ్రతుకులేనిచో ఉన్నదంత సున్నా. ప్రభు యేసునందుని బ్రతుకులేనిచో ఉన్నదంత సున్నా. నువ్వు తెల్లదాడివైనా, నువ్వు నల్లవాడివైనా, నువ్వు తెల్లవాడివైనా, నువ్వు నల్లవాడివైనా, ప్రభు యేసునందుని బ్రతుకులేనిచో ఉన్నదంత సున్నా. ప్రభు యేసునందుని బ్రతుకులేనిచో ఉన్నదంత సున్నా. నువ్వు పొడువు వాడివైనా, నువ్వు పొట్టివాడివైనా, నువ్వు పొడువు వాడివైనా, నువ్వు పొట్టివాడివైనా, కనుమూయు కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకు తమ్మి. కనుమూసే కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకు అన్నా. ఎలాంటి కొట్టు చాపట్లు ఇట్లానో. ఎలాంటి వాడవైనా ఒక చేతను కొట్టి ఇట్లా పట్టుకో. కనుమూయు కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా. కనుమూసే కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకు తమ్మి. హల్లెలూయా. అర్థమైందా? అప్పుడప్పుడు అక్క అట్లా ఓవరాక్షన్ చేయక అంటే పాస్టర్ నాకు ఓవరాక్షన్ అని, అది కరెక్ట్ కాదు అక్క అంటే నాకు పాస్టర్ ఇట్లానే, నాకు పాస్టర్ను బంగారం అని ఇప్పుడు పాటతో చెప్తే పక్కా ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు నన్ను ఒకవేళ నన్ను ఎందుకన్నా ఇట్లా అన్నావంటే నేను నీ కనలేనమ్మా నేను పాట పాడినా అంట. హల్లెలూయా. నేను నీ కనలేనమ్మా నేను పాట పాడినా అన్న. నీ పేరు పెట్టలేదు, నీ ఊరు పెట్టలేదు, నిన్న ఏసైకి వాడినా. హల్లెలూయా. కాబట్టి రాజు ఎవరిని బట్టి సంతోషిస్తాడంట? ఎవరిని బట్టి అతిశయిస్తాడు? దేవుని బట్టి. ఓకే,
మరి వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఉపద్ఘాతమే మనం చెప్పుకున్నాం. ఉపద్ఘాతంలో వాక్యం ఈరోజు చాలా నేను లిమిట్ తీసుకుంటాను, ఎందుకంటే అది చాలా మంచి లోతైన మాటలతో డెప్త్లోకి వెళ్ళాలి. కాబట్టి దేవుని వాక్యంలో నుంచి అపోస్తుల కార్యం మనము పోయిన వారం ఎన్నో మాటలు చెప్పుకున్నాం, ఎన్నో అధ్యాయం చెప్పుకున్నాం. 13వ అధ్యాయము కంప్లీటు అయ్యింది. అయితే ఇప్పుడు 14వ అధ్యాయము మనం చెప్పుకుందాం. ఎన్నో అధ్యాయం అమ్మా? 14వ అధ్యాయం చెప్పుకుందాం. 14వ అధ్యాయంలో దేవుని మాటను మనము చెప్పుకుంటుండగా దేవుడే మనకు సహాయము చేయునుగాక. కొంచెం గట్టి చెప్తారా? బలంతో చెప్తారా? బలం లేకుండా చెప్పకండి. ఓకే, 14వ అధ్యాయము అపోస్తుల కార్యము మరి మొదటి వచనం నుండి మనము కొంచెము ధ్యానించుకుందాం. 14వ అధ్యాయము చదవండి. ఇకోనియాలో జరిగినదేమనగా వారు కూడి యూదుల సమాజ మందిరంలో ఎక్కడంట? యూదుల సమాజ మందిరములో ప్రవేశించి తేటగా బోధించినందున చాలు. ఆ మాట పూర్తి అయితే తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీకు దేశస్థులను విశ్వసించిరి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీ కష్టాలన్నీ దేవుడు కరతీర్చాలి. ఎందుకంటే మీరు ఒకరు అర్థం కాకపోతే ఒక స్లిప్ తీసుకొని రాసుకోండి. ఖచ్చితంగా బైబిల్ ఉన్న వాళ్ళకి ఒక డైరీ ఉండాలి. దేవుడు ఏమి చెబుతున్నాడో అది రాసుకోవడానికి. నేను కొంతమంది గిఫ్ట్ ఇచ్చాను, ఆ డైరీ ఉందో లేదో మరి నాకు కనబడట్లే. ఇప్పుడు ఉందా ఇడా? ఎందుకు మురిసిపెట్టినావా? నేను ఎందుకు ఇచ్చాను డైరీ? గిఫ్ట్ వాళ్ళు క్వశ్చన్ అడిగినా క్వశ్చన్కి సమాధానం చెప్పారు, వాళ్ళకి ఇచ్చాను. మాకు ఇవ్వలేదని మీరు ఎందుకు నన్ను ఇట్లా చూస్తున్నారు? వాళ్ళు క్వశ్చన్స్ అడిగినప్పుడు సమాధానం చెప్పారు, వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చాను. మీకు కూడా సందర్భం వస్తుంది, మీరు కూడా చెప్తారు, మీకు కూడా గిఫ్ట్ తీసుకుందరు. కాబట్టి మనము 13వ అధ్యాయంలో చూసుకుంటే ఆ ప్రాంతం అంతా ఏంటంటే, ఆ ప్రాంతంలో యూదుల భక్తి మర్యాదలు గల స్త్రీలు ఆ పట్టణమ ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకు హింస కలగజేసి వారిని తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టిరి. మీరు తమ పాదదులి వారి తట్టు దులిపివేసి ఈకోనియకు వచ్చిరి. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారే. అక్కడ ఎలగొట్టేస్తే అక్కడ నుంచి తరిమేస్తే అక్కడి నుంచి దేవుని వాక్యమును విననీయకుండా దేవుని వాక్యమును అంగీకరించకుండా ఈ శిష్యులను ఎవరిని పౌలును బర్నబాను వెళ్ళగొడితే ఎక్కడికి వచ్చారంట? ఈకోనియలోకి వచ్చారంట. అయితే ఈకోనియలో జరిగినదేమనగా వారు కూడి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా వాక్యము బోధిస్తానంట. యూదులను గ్రీసు దేశస్తులను ఏం చేశారంట? యూదులను గ్రీసు దేశస్తులను ఏం చేశారంట? విశ్వసించారంట. ఏం చేశారంట? అమ్మా, ఈరోజు ఎంతమందికి విశ్వాసం ఉంది? చేయి పైకి ఎత్తండి ఒకసారి. ఎంతమందికి విశ్వాసం ఉంది? విశ్వాసం లేని వారు చేయెత్తకండి. విశ్వాసం, సగం విశ్వాసం అంటే సగం ఎత్తండి. నాకు పూర్తి విశ్వాసం. మీకు ఆవగింజంత విశ్వాసం లేదా? విశ్వాసం, నమ్మకం లేదా దేవుని మీద? నమ్మకమైన వాడికి మెండైన దేవుడు దీవించునుగాక. ఓకే, అయితే ఇక్కడ గ్రీసు దేశస్తులు యూదులు దేవుని మాట వినంట ఏం చేశారంట? విశ్వసించారంట. ఈరోజు దైవజనులు మీకు అనేక రకాలుగా అనేక ప్రాంతాల్లో మాలాంటి సేవకులు ఒకవేళ రెగ్యులర్గా వస్తుంటే నేను కూడా మీకు ఎన్నో విధాలుగా దేవుని వాక్యమును బోధిస్తూ ఉన్నాం. దేవుని వాక్యం బోధిస్తున్నప్పుడు చాలా దేవుని మాటను పట్టుకొని విశ్వాస జీవితం కలిగి విశ్వాస ప్రయాణం చేస్తూ విశ్వాస పోరాడుచు విశ్వాస యాత్రలో నీవు ముందుకు సాగాల. హల్లెలూయా. విశ్వాస పోరాటంలో నీవు ముందుకు సాగాల. విశ్వాస యాత్ర నీవు చేయాల. విశ్వాసముతో నీ కుటుంబాన్ని నడిపించాల. విశ్వాసముతో నీ జీవితాన్ని గెలవాల. విశ్వాసముతో నీ యొక్క ఆర్ధ ధ్వని దేవునికి వినిపించాల. విశ్వాసముతో నీ రోగాన్ని జయించాల. విశ్వాసముతో నీ పరుగును కడముట్టించాల. విశ్వాసముతో నీ అంతరంగంలో ఉన్న ఆశలను తీర్చుకోవాలా.
విశ్వాసముతో నీ శాపమును కొట్టివేసుకోవాలా. విశ్వాసముతో నీ భర్తను నువ్వు కట్టుకోవాలా. విశ్వాసముతో నీ భార్యను నువ్వు కట్టుకోవాలా. విశ్వాసముతో నీ కుండలో సరుకులు తెచ్చుకోవాలా. విశ్వాసంతో నీ ఉద్యోగాన్ని సంపాదించుకోవాలా. విశ్వాసముతో ఏం సంపాదించుకోవాలా? నీ వ్యాపారంలో నష్టపోకుండా నీ వ్యాపారంలో ఏం చేయాలా? గెలవాలా. విశ్వాసంతో నీ అప్పుల కాడి తొలగించుకోవాలి. విశ్వాసముతో నీకున్న సమస్యలన్నిటి నుంచి నీవు విజయం. విశ్వాసమే. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యం. హల్లెలూయా రాజన్న. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనడము అసాధ్యము. విశ్వాసము లేకుండా నువ్వు దేనిని చేయజాలవు. విశ్వాసము లేకుండా ఈ భూమి మీద అడుగు కూడా వేయలేవు. హల్లెలూయా. అది ఏ రకమైన విశ్వాసమైన కావచ్చు. ఒక తల్లి పట్ల కొడుకు పెట్టే విశ్వాసం కావచ్చు, కొడుకు పట్ల తల్లి పెట్టే విశ్వాసం కావచ్చు, లేక అన్నదమ్ముల్లో ఉన్న ప్రేమ విశ్వాసం కావచ్చు, బంధుమిత్రులలో ఉన్న విశ్వాసం కావచ్చు, లేక నీ ఉద్యోగంలో విశ్వాసం కావచ్చు, వ్యాపారంలో ఏ రకమైన విశ్వాసము, నమ్మకం లేకుండా, విశ్వాసం లేకుండా నీవు దేనిని చేయలేవు. దేవుని వాక్యములు అంటుంది కదా, నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఒక కొండ వెళ్ళి సముద్రంలో పడుతుందంట. హల్లెలూయా. యేసుక్రీస్తు చాలా సందర్భాల్లో ప్రసంగం చేస్తూ కూడా అనేక సంవత్సరాల నుంచి రక్తస్రావం గల స్త్రీ, అర్థమవుతుందా? తలకాయ ఇవ్వండి, తలకాయ ఇవ్వండి, నోరున్నవారు నోరుతో చెప్పండి, అర్థమవుతుందయ్యా అని. రక్తస్రావం గల స్త్రీ అనేకుల దగ్గరికి వెళ్ళి, అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళి తన జీవితంలో అలిసిపోయింది. తన జీవితంలో అలిసిపోయిన స్థితిలో ఉన్నప్పుడు అక్కడ యేసు ప్రభు గురించి ఎవరో చెబితే, ప్రైజ్ ద లార్డ్, యేసు ప్రభు గురించి ఎవరో చెబితే ఆమె ఆ ప్రాంతానికి మెల్లగా బయలుదేరింది. ఆ ప్రాంతానికి మెల్లగా బయలుదేరి యేసు ప్రభువును కనుగొన్న తర్వాత అక్కడ జరిగిన సంగతి ఏంటంటే, ఆమె విశ్వాసముతో బయలుదేరిందంట. ఎట్లా బయలుదేరింది? ఎక్కడికి? యేసయ్య దగ్గరికి విశ్వాసముతో బయలుదేరింది. విశ్వాసముతో బయలుదేరి యూదులు అక్కడ ఉన్నవాళ్ళు ఏమన్నా అంటారు, ఏమన్నా అందరి భయంతో సైలెంట్గా విశ్వాసంతో వెళ్ళి ఆ గుంపులో వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసముతో వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టగానే వెంటనే ఆమె శుద్ధురాలుగా మార్చబడి. గట్టిగా చప్పట్లు కొట్టు. ఈరోజు నేను దేవుని వాక్యం మీకు చెబుతున్నాను. విశ్వాసముతో కనుక ఈ వాక్యాన్ని రిసీవ్ చేసుకోకపోతే, విశ్వాసముతో కనుక ఈ మాటలను వినకపోతే ఖచ్చితంగా నువ్వెక్కడేసిన గొంగడు అక్కడే ఉంటుంది. హల్లెలూయా. నువ్వు విశ్వాసముతో ఈరోజు ఈ మాటలు వింటుంటే, ఈరోజు వాక్యంలో ఏ కార్యాలైతే జరిగినాయో నువ్వు ఇంటికి వెళ్ళే లోపల నీ ఇంట్లో ఆ కార్యాలు జరగబోతున్నాయి. ఈ స్థలమును నువ్వు విడిచిపెడుతూ నీ ఇంటికి వెళ్ళే లోపు లేక మరుసటి దినము వరకు నీ జీవితంలో ఒక అద్భుత కార్యాన్ని నీవు చూస్తావు, నీవు చూడగలవు. హల్లెలూయా. అది విశ్వాసులకి సాధ్యము. అది విశ్వాసము గల వారికి సాధ్యము. విశ్వాసము లేని వారు దేవునికి ఇష్టలైన వారు కారు. విశ్వాసము గలవారు ఆశించినది వారి ఆశ భంగము కాకుండానే వారి ఆశ నెరవేర్చే దేవుడే నేను ప్రకటిస్తున్నా నజరేయుడైన యేసు. గట్టిగా చెప్పట్టుకూడదాం. హల్లెలూయా. విశ్వాసముతో అంగీకరించే రోజు, విశ్వాసముతో రిసీవ్ చేసుకో, విశ్వాసముతో నీవు దేవుని వాక్యమును వినుటతోనే విశ్వాసము కలుగుతుందని దేవుని వాక్యము చెబుతోంది. మ్యాన్, ఏ వినుటతోనే విశ్వాసము, దేవుని వాక్యం వినుటతోనే ఒక అవిశ్వాసగా నీవు కూర్చుంటే, విశ్వాసము లేకుండా ఈ మాటలు వింటే, ఇదిగో వినుటతోనే నీకు విశ్వాసము కలగబోతుంది. ఆ తల్లి, ఆ రక్తస్రావము కలిగిన స్త్రీ, ఆమె విన్నది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆమె యేసయ్య గురించి చెప్పంగా విన్నది,
చెప్పడంతో విన్నది, చెప్పిన మాటలు విన్నది. యేసుక్రీస్తు గురించి చెబుతుండగా ఆ తల్లి విని విశ్వాసముతో పరిగెత్తింది. హల్లెలూయా. చెప్పిన మాటలు విని విడిచిపెట్టలేదు, కానీ ఆ మాటల యందు విశ్వాసం ఉంచింది. ఆ విశ్వాసంతో పరిగెత్తింది, ఇలా ముట్టింది. ఇలా ముట్టగానే వెంటనే స్వస్థత పొందుకున్నది. ఆ స్వస్థత పొందుకొని ధైర్యంతో ఇంటికి పరిగెత్తింది. గట్టిగా చప్పట్లు కొట్టు. ఈరోజు దేవుని వాక్యము విడుదలవుతుండగానే, దేవుని మాట విడుదలవుతుండగానే నువ్వు వినడంతోనే విశ్వాసము కలుగుతుంది. ఆ విశ్వాసముతో దేవుని స్పర్శ తాకి ఆ స్పర్శ నువ్వు పొందుకొని ఆ స్పర్శలో నీకున్న కట్లు బంధకాలు తెంపుకొని విశ్వాసంతో ఇంటికి పరిగెత్తబోతున్నావు. ప్రైజ్ ద లార్డ్. మీకు తెలవదు, వాక్యము చెబుతున్నప్పుడు మా పేగులు ఒడిపడుతుంటాయి, మా శరీరం అంతా నలగొట్టబడుతుంటుంది. ఆత్మ బలముతో నువ్వు ప్రసంగించి హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ బలముతో ప్రసంగించు. ఆత్మ కలిగిన కార్యాలు, ఆత్మ కలిగించే కార్యాలు మన సంఘములో జరగబోతున్నాయి. ఆమేన్. మనలో అనేకుల్లో అది జరగబోతుంది. ఆత్మ లేనివాడు, ఈరోజు ఆత్మ ద్వారా దేవుని వాక్యము విడుదలవుతుండగానే ఆత్మ లేని నీవు ఆత్మను పొందుకొనబోతున్నావు. ఆత్మను పొందుకొనబోతున్నావు. వచ్చినప్పుడు వట్టిగా వచ్చినావేమో, ఖాళీగా వచ్చినావేమో, వట్టి చెదలతో వచ్చినావేమో, ఖాళీ పాత్రగా వచ్చినావేమో, నీళ్ళ లేని కుండను మోసుకొని వచ్చినావేమో, సమర స్త్రీ మోసుకొని వచ్చినట్టుగా ఖాళీగా మోసుకొని వచ్చినావేమో. ఇగో జీవ జల నదులు ప్రవహింపజేసి ఆ మహిమను ధరించుకొని వెళ్ళబోతున్నావు. ఎన్నడూ ఆకలి కొనని, ఎన్నడి దప్పికొనని ఆ జీవ జలము, జీవాహారాన్ని నీవు ధరించుకొని వెళ్ళబోతున్నావు. నేను అడుగుతుంది శరీర సంబంధమైన కాదు, ఆత్మ సంబంధమైన ఆహారం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకే సంగమా, ఇక్కడ ఈ కోనియలో జరిగినది ఏమనగా, యూదులు వారు కూడి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా, ఎట్లంట, ఇప్పుడు మీకు తేటగా చెప్తున్నానా, మీకు తేటగా చెప్తున్నా అంటున్నా. హల్లెలూయా. డబ్బల రాళ్ళేసినట్టు అరుస్తున్నానా, లేక తేటగా చెప్తున్నానా? తేటగా దేవుని వాక్యం మీ ముందు పెట్టబడుతుంది ఈరోజు. తేటగా ఈరోజు నాకు తెలిసి ఈ అధ్యాయం నాకు తెలిసి మరి ఎన్ని వారాలు అవుతుందో నాకు తెలియదు. అధ్యాయం ప్రారంభించి అర్ధగంట అవుతున్నది, వచనం అయిపోలే. హల్లెలూయా. ఈ కోనియలో వారు వెళ్ళి యూదుల సమాజ మందిరములో తేటగా వాక్యము బోధిస్తుండగా ఈ యూదులను, గ్రీసు దేశస్తులను ఏం చేశారంట? వాక్యం యందు, యేసు ప్రభు యందు, సర్వశక్తుని యందు, సర్వోన్నతుని యందు, పరిశుద్ధుని యందు, ఆయన పాదాల యందు విశ్వాసం ఉంచారంట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెలాగా తలకాయ పైకి లేపండి, కిందికి వేయకండి, నీ మోకాలు కనబడాలా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నువ్వు హల్లెలూయా అన్నావు అనుకో, ఆ దయ్యం నిన్నే పీడిస్తుంది, ఆ రోగం నీ మీదే పడుతుంది. హల్లెలూయా అన్నావు అనుకో అంటుంది. హల్లెలూయా అన్నావు అనుకో, అమ్మో ఇది ఇక్కడ గమ్మత్తుకుందరో మంట అనుకుంటుంది. ఈ మంటతో నేను పెట్టుకున్నాను అయ్యా, నా పెంటకి వెళ్ళిపోతా అంటుంది. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ కొనియలో వారు స్పష్టంగా తేటగా దేవుని వాక్యము బోధించినప్పుడు అనేకులు ఏం చేశారంట? విశ్వసించారంట. ఓకే. అయితే అవిధేయులైన యూదులు, ఎవరంట? అవిధేయులైన యూదులు అవిధేయులైన యూదులు అన్యజనులను పురిగొల్పి వారి మనసులలో సహోదరుల మీద పగ పుట్టించారంట. హల్లెలూయా. ఏం చేశారంట? నువ్వు స్పష్టంగా దేవుని వాక్యం విన్నప్పుడు, స్పష్టంగా దేవుని మాటలో నువ్వు నడుస్తున్నప్పుడు, దేవుని బాటలో నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు, దేవుని మాట నువ్వు పట్టుకున్నప్పుడు నీకు ఖచ్చితంగా ఎవరు ఎదురవుతారు? అక్కడ ఏముంది? పగ. ఏం ఎదురవుతుంది? పగ.
పగ. ఒక మాట, ఈ 14వ అధ్యాయం దేని సూచిస్తుందంటే లుస్త్రలో అద్భుతం మరియు విపరీతమైన అద్భుత కార్యాలు పరిణామాలను సూచిస్తుంది. ఈ 14వ అధ్యాయము 8 నుంచి అలా చూసుకుంటూ పోతుంటే, అయితే 1 నుంచి అలా చూస్తుంటే ఒక మాట ఒక్కసారి మళ్ళీ చదవండమ్మా. 3 నుంచి. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాటలాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభువు వారి చేత సూచక క్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యమిప్పించుచుండెను. ఆ పట్టణపు జనసమూహములలో భేదములు పుట్టగా కొందరు యూదుల పక్షముగాను కొందరు అపోస్తలుల పక్షముగాను ఉండిరి. మరియు అన్యజనులను యూదులను తమ అధికారులతో కలిసి వారి మీద ఏం చేశారట? వారి మీద పడి వారిని అవమానపరిచి రాళ్ళు రువ్వి చంపవలనని ఉండిరి. హల్లెలూయా. అయితే చాలు. అయితే పౌలు బర్నబా ఈకోనియా నగరంలోని యూదుల సమాజ మందిరంలో వారు వెళ్ళి ధైర్యంగా బోధిస్తున్నప్పుడు దాని ఫలితం ఏంటంటే యూదులలో గ్రీసు దేశస్తుల్లో గొప్ప సమూహం విశ్వసించారట. ఏం చేశారట? దాని ఫలితం యూదులు అంటే అక్కడ ఈకోనియలో బర్నబా పౌలు వెళ్ళి ప్రసంగిస్తున్నప్పుడు దాని ఫలితం ఏంటంటే గొప్ప సమూహము ఏం చేశారంటమ్మా? విశ్వసించారంట. ఏం చేశారు? 1వ అధ్యాయం చూసుకుంటుంటే దాని ఫలితము సమాజ మందిరంలోకి వెళ్ళి వాళ్ళు ప్రసంగిస్తున్నప్పుడు వాళ్ళ ప్రయాసానికి ప్రతిఫలం ఏంటంటే అనేకులు గొప్ప విశ్వాసంతో గొప్ప సమూహము దేవుని పట్ల విశ్వాసం ఉంచును. అయితే అంతేకాదు, దేవుడు వారి చేత సూచక్రియలను అద్భుత కార్యాలను చేయించి కృపావాక్యము కొరకు సాక్ష్యం ఇప్పిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేని కొరకు? అద్భుత కార్యాలను, సూచక్రియలను, మహత్కార్యాలను చేయించి వారి ద్వారా కృపావాక్యము. హల్లెలూయా. ఏ వాక్యం అది? కృపావాక్యము. కృప గురించి సాక్ష్యం ఇస్తుంది. అద్భుతాలు చేసిన ఆ కృపామయుడి గురించి, మహత్కార్యాలు చేసిన ఆ కృపా సత్య సంపూర్ణుడి గురించి వాళ్ళు ఏం చేస్తుంటే ఆ కృపను గురించి ఏం చేస్తారు? సాక్ష్యము ఇస్తూ ఉన్నారు. ఇది మొదటి అంశము. ఎక్కడి నుంచి? మొదటి నుంచి ఎక్కడి వరకు? 4 వరకా? 5 వరకా? 6 వరకు అనుకుంటామా? 5 వరకు. మొదటి నుంచి 5 వరకు. అయితే వారు స్పష్టంగా సమాజ మందిరంలో వాక్యాన్ని బోధించిన ఫలితంగా అనేకులు విశ్వసించారు, అనేకులు నమ్మారు, అనేకులు అద్భుత కార్యాలను చూశారు, సూచక క్రియలను చూశారు, మహత్ కార్యాలను చూశారు. అయితే అదే సమయంలో ఆ కృపావాక్యము గురించి సాక్ష్యం ఇచ్చినాడు. అయితే ఆటంకం వచ్చింది. మళ్ళీ ఏమొచ్చింది? కృపావాక్యం గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. వాళ్ళు ధైర్యంతో బోధిస్తున్నారు. ఎట్లా బోధిస్తారమ్మా? వాక్యాన్ని భయంతో మాట్లాడకూడదు, పిరికిలాగా మాట్లాడదు. వాక్యం ప్రస్తావన వస్తే ఈరోజు మీకు నేను చాలా కీస్ ఇస్తున్నాను. ఈరోజు కళ్ళు తెరిపించే మాటలు మాట్లాడుతున్నాను నేను. ఈరోజు కనుక మీరు మిస్ అయితే చాలా పోగొట్టుకుంటారు. దేవుని వాక్యము శక్తి కలిగినది. ఏదది? అది బలమైనది, అది కృపాసహితమైనది, అది చాలా పవర్ఫుల్, శక్తి కలిగినది, బలమైనది. అయితే సంగమా మీరు గమనించండి, ఆ పవర్ఫుల్, ఆ శక్తివంతమైన మాటలు నీవు పలకాలి. ఆమేన్. దేవుని వాక్యం గురించి నువ్వు మాట్లాడుతున్నప్పుడు, దేవుని మాటలను, దేవుని వాక్యమును ప్రస్తావన చేస్తున్నప్పుడు బలహీనంగా నువ్వు మాట్లాడద్దు.
బలహీనంగా నువ్వు పలకొద్దు ఆ మాటలు, బలహీనంగా ఉచ్చరించొద్దు ఆ దేవుని వాక్యమును. వాళ్ళు స్పష్టంగా ధైర్యముతో బోధిస్తున్నారంట. ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తున్నారంట? ధైర్యముతో, తేటగా, విశ్వాసముతో కృపా వాక్యమును ఇలా బోధిస్తుంటే అక్కడ అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ఆమేన్. సూచక్రియలు జరుగుతున్నాయి. ఆమేన్. మహత్కార్యాలు జరుగుతున్నాయి. ఆమేన్. అనేకులు బాగుపడుతున్నారు ఆ స్థలములో. నీకు మాట చెప్పనా, ఈ స్థలంలో ఇట్టి కార్యాలు జరగడానికి కారణం అది. ఈ స్థలంలో అట్టి మహిమ కలిగిన కార్యాలు అనేకులు చూసి ఆనందించి పొందుకొని గంతులు వేయడానికి కారణం ఏంటంటే దేవుని వాక్యము ధైర్యముతో బోధించుతున్నాం, దేవుని వాక్యము శక్తితో బోధిస్తున్నాం. ఆమేన్. దేవుని వాక్యము బలము గలది కాబట్టి బలముతోనే బోధిస్తున్నాం. దేవుని వాక్యము ధైర్యము గలది కాబట్టి ధైర్యముతోనే బోధిస్తున్నాం. దేవుని వాక్యం బలహీనమైనది కాదు. ప్రైజ్ ది లార్డ్. బలహీనమైనది కాదు, బలహీనంగా బోధించట్లేదు. బలవంతుని చేతిలో బాణం వంటి వాడిగా నిలబడి ఆ బాణములను, దేవుని బాణములు మీకు వదిలిపెడుతున్నాను. హల్లెలూయా. శత్రు గుండెలో దూరి, శత్రు ఆలోచన చెదిరిపి, శత్రు సామ్రాజ్యాలు కుప్ప కూల్చడానికే రెండంచుల వాడిగల ఖడ్గం బయలుదేరింది. హల్లెలూయా, హల్లెలూయా. సంగమా, సమాజ మందిరంలో వాళ్ళు వెళ్ళి ధైర్యంగా బోధిస్తుంటే అద్భుతాలు జరిగినాయి, సూచక్రియలు జరిగినాయి, మహత్కార్యాలు జరిగినాయి. నీవు కూడా దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధిస్తే, దేవుని మాటను ధైర్యంగా పట్టుకుంటే, దేవుని శక్తిని ధైర్యంగా నువ్వు సొంతం చేసుకుంటే, దేవుని బలమును బలముగా స్వతంత్రించుకుంటే, అపోస్తులు సమాజ మందిరంలో జరిగించిన అదే అద్భుత కార్యాలు నీ ఇంటిలో జరగబోతున్నాయి. గట్టిగా చుట్టు చప్పట్లు. నమ్మితే కొట్టు, నమ్మకపోతే కొట్టకు. అపోస్తుల కార్యములో సమాజ మందిరములో పౌలును బర్నబాను ధైర్యముతో వాక్యము బోధిస్తుండగా ఏ అద్భుత కార్యాలు జరిగినాయో ఆ కార్యాలు మన పట్ల కూడా ఈ మందిరంలో జరుగునుగాక. ఆమేన్, ఆమేన్. అయితే చదవండి ముందుకు. ఆ పట్టణపు జన సమూహము భేదములు పుట్టగా కొందరు యూదుల పక్షముగా, కొందరు యూదుల పక్షముగా, కొందరు అపోస్తలుల పక్షముగా ఉండిరి. మరియు అన్యజనులు యూదులను తమ అధికారులతో కలిసి అంట వారి మీద పడి వారిని అవమానపరిచి రాళ్ళు రువి చంపవలని ఉండిరి. ఓకే, వారా సంగతి తెలుసుకొని లూకాయోనియలోని పట్టణములు గల లుస్త్రాకును దెర్బేకును చుట్టుపట్లున్న ప్రదేశమునకు పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుచుండ్రి. హల్లెలూయా. పాము వల్లే వివేకము, పావురం వల్లే నిష్కపటము కలిగి అక్కడ వేయాల్సిన విత్తనాలు వేశారు, రావలసిన ఫలితము వచ్చింది. వేయాల్సిన విత్తనం వేశారు, కోయాల్సిన పంటను కోశారు. అక్కడ ఆటంకము కలగని మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు? లుస్త్రలోకి వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళిపోయారు? లుస్త్రలోకి వెళ్ళిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. లుస్త్రలోకి వెళ్ళిపోయి ఆగలే వారి ప్రయాణం, ఆర్పలే వారి అడుగులు. అందుకే సంగమా, నీవు ఎక్కడ కూడా నీ ప్రయాణము దేవునిలో, విశ్వాసములో, వాక్యములో, ప్రార్థనలో ఎక్కడ ఆపొద్దు. అందుకే నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది, నా విశ్వాస ఓడ యాత్ర
కొనసాగుచున్నది. కొనసాగించే యేసు నాకు తోడుండగా, కొనసాగించే యేసు నాకు తోడుండగా, తుఫాను నడిచి కెరటాల నాపి, తుఫాను నడిచి కెరటాల నాపి, ఆర్పలేదు నా యాత్రను, ఆర్పలేదు నా యాత్రను, నా విశ్వాసవోడ్ యాత్ర కొనసాగుచున్నది, నా విశ్వాసవోడ్ యాత్ర కొనసాగుచున్నది. నా జీవిత యాత్రలోన ఎన్నో తుఫానులు, నా జీవిత యాత్రలోన ఎన్నో తుఫానులు, అయినా నా యేసు నా పక్షమై ఉండగా, అయినా నా యేసు నా పక్షమై ఉండగా, తుఫాను నడిచి కెరటాల చప్పటి కొట్టు, తుఫాను నడిచి కెరటాల లాపి నడిపించుము నా యేసయ్యా, నడిపించుము నా యేసయ్యా, నా విశ్వాస ఓడ్ యాత్ర చప్పట్లో కొనసాగుచున్నది, నా విశ్వాస ఓడ్ యాత్ర కొనసాగుచున్నది. కొనసాగించే యేసు నాకు తోడుండగా, కొనసాగించే యేసు నాకు తోడుండగా, తుఫానులైనా పెనుగాలులైనా, తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేదు నా యాతను, ఆపలేదు నా యాతను, నా విశ్వాసవోడ్ యాత్ర కొనసాగుచున్నది, నా విశ్వాసవోడ్ యాత్ర కొనసాగుచున్నది. సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట, అవును నిజమేనా? సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట, విశ్వాసముతోనే ఆరంభించి తిని ఈ యాత్రను, అవునా విశ్వాసముతోనే ఆరంభించి తిని ఈ యాత్రను, నీ కోరిన ఆరేవుకే, నీ కోరిన ఆరేవుకే నడిపించుము నా యేసయ్యా, నడిపించుము నా యేసయ్యా, నా విశ్వాస ఓడ్ యాత్ర మనస్ఫూర్తిగా యేస్ లార్డ్, నా విశ్వాస ఓడ్ యాత్ర కొనసాగుచున్నది, కొనసాగించే యేసు నాకు తోడుండగా, బయట ఉన్నవారు కొనసాగించే యేసు ఆనందముతో నాకు తోడుండగా, తుఫానులైనా పెనుగాలులైనా, తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేదు నా యాత్రను, ఆపలేదు నా యాత్రను, నా విశ్వాస ఓడ్ యాత్ర
కొనసాగుచున్న రీబా సఖాదన మదన ఓ విశ్వాస ఓడ్ యాత్ర కొనసాగుచున్నది. కొనసాగించే యేసు నాకు తోడుండగా ఎస్ ఓ కొనసాగించే యేసు నాకు తోడుండగా. తుఫానులైనా పెనుగాలులైనా తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేదు నా యాత్రను, ఆపలేదు నా యాత్రను. విశ్వాస ఓడ యాత్ర కొనసాగుతున్నది. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుతున్నది. కొనసాగించే యేసు నాకు తోడుండగా. కొనసాగించే యేసు నాకు తోడు. అపవాది రాజ్యాలు కూతున్నాయి. తుఫానులైనా పెనుగాలైనా ఆర్పలేదు నా యాత్రను, ఆర్పలేదు నా యాత్ర. నా విశ్వాస్ ఓడ్ యాత్ర కొనసాగుచున్నది. దేవుని సన్నిధి విడుదలవుతుంది. ఒక స్వస్థత పొందుకొనబోతారు ఒక్కొక్కరు. ఇప్పుడే ఈ ఆరాధనలో ఈ వాక్యం అవుతుండగానే విడుదల పొందుకుంటున్నారు. ఒక్కొక్కరి జీవితాల్లో అద్భుతాలు జరగబోతున్నాయి. నేను ఆత్మలో ఉండి నేను ప్రవచిస్తున్నా, ఆత్మలో ఉండి నేను ఈ మాట చెప్తున్నా, ఆత్మ మోసుడని నేను మాట చెప్తున్నా, ఆత్మ బలముతో ఈ మాట చెప్తున్నా. ఈరోజు ఒక మేఘము కదిలింది ఈ స్థలంలో, ఒక మేఘం ఇలా కదిలింది, ఒక గ్లోరీ కదిలింది ఈ స్థలంలో, ఒక షఖైన గ్లోరీ, ఒక షఖైన ఇప్పుడే 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 ఆయన మహిమా ఇలా కమ్ముకుంటుంది ఒక్కొక్కరిపై. దేవుని సన్నిధి రబా బాబా 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 షబా రబా రికాటా నమ సకాటల రబా ఓ రి బాబా 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 రి బేబే షకాంద నా కోలు కేtere ఓ రి బాబా 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 గ్లోరీ 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 హో సకాంద నమ శ్రీహల రబా ఓ రి బాబా 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 హల్లెలూయా 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 ఓ షబీదిని మి సకాదరా. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, oh Shekinah. Praise the Lord. Praise the Lord. Hallelujah. ఈరోజు లుస్త్రాలో పౌలును బర్నబా అడుగుపెట్టారు. ఎక్కడికి అడుగుపెట్టారు? ఈరోజు అపోస్తుల మీద దిగిన అగ్ని అభిషేకం, అపోస్తులను దర్శించిన దేవుడు, ఆ మేడ గది అనుభవం ఇక్కడ అడుగుపెట్టి ఉన్నది. నేను అందుకే చెప్పాను, ఈరోజు దేవుని వాక్యం ఎలా విడుదలవుతుంటుందో అలా దేవుని కార్యాలు జరగబోతున్నాయని, అలా దేవుని ఆత్మతో నింపబడబోతున్నారని. లుస్త్రాలో బలహీనమైన పాదములు గల ఒకరు ఎవరున్నారు? ఒకడున్నాడు. లుస్త్రాలో బలహీనమైన పాదములు గలవాడు ఒకడున్నాడు. ఈరోజు ఎంతమంది ఇక్కడ బలహీనమైన స్థితిలో వచ్చారు నాకు తెలియదు, కానీ దేవుడు ఇన్స్టెంట్గా మిమ్మల్ని బలపరచబోతున్నాడు. ఇమ్మీడియట్గా దేవుడు కార్యం చేస్తూ ఉన్నాడు. నేను చూస్తున్నా, ఆ స్పర్శని తాకుతున్నా, పరిశుద్ధాత్మని యొక్క స్పర్శని తాకుతున్నా, పరిశుద్ధాత్మని యొక్క పరిశని అనుభవిస్తూ ఉన్నాను. ఆ తాకడి అనుభూతిని నేను అనుభవిస్తున్నాను. ఎందరైతే బలహీనముతో ఈ స్థలంలోకి ఈరోజు అడుగు పెట్టారో, ఈ వాక్యము ఎలా చెప్పబడుతుందో, ఈ వాక్యం ఎలా ప్రస్తావించబడుతుందో, ఈ వాక్యం ఎలా విడుదలవుతుందో అలా కార్యాలు జరుగుకుంటూ వెళ్తూ ఉన్నాయి. నమ్మితే ఆయన మహిమను చూస్తావు, నమ్మితే ఆయన మహిమను చూస్తావు. నువ్వు ఈరోజు నమ్మితే ఆయన మహిమను చూస్తావు. ఈరోజు లుస్త్రలో బలహీనమైన వాడు ఒకడున్నాడు. బలహీనం పాదములతో నడవలేని స్థితిలో ఉన్నాడు. సహోదరి, ఆరోగ్యపరమైన నడక నీవు నడవలేకుండా ఉన్నావా? ఆత్మ సంబంధమైన నడక నీవు నడవలేక ఉన్నావా? ఆరోగ్య సంబంధమైన బలహీనమైన పాదాలు కలిగి ఉన్నావా? ఆత్మ సంబంధమైన
బలమైన నడక పదాలు నీవు కలిగి ఉన్నావా? భయపడకు, భయపడకు. ఈరోజు అపోస్తులు పౌలు, బర్నబా కూడా ధైర్యముతో ఎలా బోధించారో, ధైర్యముగా స్పష్టంగా దేవుని వాక్యమును సమాజ మందిరంలో, లుస్త్రలో ఏ కార్యాలైతే అపోస్తులైతే చేశారో, అపోస్తుల ద్వారా జరిగించుకున్నాడో, ఈరోజు నువ్వు విశ్వసిస్తే, నువ్వు నమ్మితే ఈరోజు అదే కార్యాలు మీలో జరగబోతున్నాయి. ఈ పాత్రను వాడుకొనబోతున్నాడు, ఈ పాత్రను వాడుకొనబోతున్నాడు. ఈరోజు జరగబోతున్నాయి కార్యాలు, జరగబోతున్నాయి కార్యాలు, జరగబోతున్నాయి కార్యాలు, జరగబోతున్నాయి. నువ్వు బలహీనంగా ఉంటే కోల్పోతావు. జరగబోతున్నాయి కార్యాలు. ఎవరెవరికి ఏ సమస్య ఉందో అక్కడ మీరు ఈరోజు ఇమ్మీడియట్గా మీ హస్తం పెట్టుకుంటారా, లేక ఏం చేస్తారో నాకు తెలియదని ఈరోజు జరగబోతున్నాయి కార్యాలు. ఈరోజు జరగబోతున్నాయి కార్యాలు. లుస్త్రలో బలహీనమైన పాదములు గలవాడు ఉన్నప్పుడు, ఇదిగో యేసు ప్రభు, ఇదిగో అపోస్తలుడైన పౌలులో ఉండి ఆత్మ కార్యాలు జరిగించినట్లుగా దేవుడు జరిగించబోతున్నాడు. అక్కడ రాయబడింది, పౌలు బర్నబాలు ప్రసంగిస్తున్నప్పుడు ఆ బలహీనమైన పాదము గలవాడు అలా దేవుని సేవకుల వైపు, దేవుని వాక్యం వైపు తేరి చూస్తున్నప్పుడు పౌలు గమనించాడంట, ఈయనలో విశ్వాసం ఉన్నదని. హల్లెలూయా! ఈయనలో విశ్వాసమును కనుగొన్నాడంట. కనుగొని, ఇదిగో నువ్వు లేచి నీ పాదములను మోపు అనగానే వెంటనే దిగ్గున లేచి తన పాదములను నిలిపి గట్టిగా నడవసాగినట్టు. గట్టిగా చప్పట్లు కొట్టు. లేచి బిగ్గరగా గట్టిగా నడవసాగిండు. ఈరోజు నేను చూస్తూ ఉన్నా, మీలో విశ్వాసాన్ని చూస్తూ ఉన్నా, మీలో ఆశను చూస్తూ ఉన్నా, నేను మీలో నమ్మకత్వాన్ని చూస్తున్నా, మీలో దేవుని పట్ల ఆ విశ్వాసాన్ని నేను చూస్తూ ఉన్నా. ఈరోజు దేవుని కార్యం మీలో జరగబోతుంది. దేవుని కార్యం మీలో జరగబోతుంది. దేవుని శక్తి మీలో కదలబోతుంది. దేవుని శక్తిని పాదాల్లోకి, నీ శరీరంలోకి, నీ యొక్క శరీరం అంతా కదలబోతుంది. నమ్ముతున్నవారు గట్టిగా గట్టిగా చప్పట్లు. నాకు కాదు, పరిశుద్ధాత్మ దేవునికి. నాకు మహిమ కాదు, ఆయనకు మహిమ. నేను కాదు మహిమ పొందుకోవాల్సింది, ఆయనకే మహిమ. ఇది పాత్ర, ఖాళీ పాత్ర. ఇదిగో ఒక గాడిదను వాడుకున్నట్లుగా ఆయన వాడుకుంటుండగా ఆయనకు రావలసిన మహిమ వచ్చును గాక. హల్లెలూయా! చదువు మాట మళ్ళీ. లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఉండెను. నడవలేక కూర్చుండి ఉండేవాడు. నడవలేక కూర్చుండి ఉండేవాడు. ఏంటమ్మా చెప్పాలన్నారు? అన్న, అమ్మో అమ్మో, ఏంటది? నడవలేక కూర్చుండి ఉండేవాడు. ఇందాక అమ్మలు ఎవరో నిలబడమంటే నిలబడలేక కూర్చున్నారు. శాతకాకను మరి బలహీనమై దేవుడి మీద మాట్లాడుతుండే రోజు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆరాధన లేచి నిలబడమంటే నన్ను ఎవరు చూస్తున్నారా? చూస్తలేరా? చూస్తుర్రా? తట్టుకుమని గులబడితే 70 ఏళ్ళ ముసల్దాన్ని లేక. హల్లెలూయా! చాలా క్లుప్తంగా చదువు. నడవలేక కూర్చుండువాడు అతడు పౌలు మాటలాడుట వినెను. ఏంటంట? పౌలు మాటలాడు. నడవలేకుండా కూర్చుండి. అమ్మో అక్కో, నడవలేకుండా కూర్చొని. ఎవరాళ్ళు? బలహీనమైన పాదములు గల. ఇప్పుడు ఇక్కడ వింటేనే మీకు ఏమైనా బలం వస్తుంది, లేకుంటే ఉన్న బలం ఊడిపోతుంది. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ఉండి నువ్వు ఆ మాట వింటేనే నీ బలహీనం కొట్టివేయబడి నువ్వు బలం పొందుకొని ఇంటికి ఆరోగ్యంగా బయలుదేరబోతున్నావు. ఆరోగ్యంతో బయలుదేరబోతున్నావు. ఇష్టం లేదా? ఇష్టం లేదా? ఎవరికి ఇష్టం ఉందా? ఆరోగ్యంగా వెళ్ళాలని ఇష్టం ఉందా? లేక రోగంతో వెళ్ళాలని ఇష్టం ఉందా? చెప్పాలా? దేంతో ఇష్టం చెప్పాలా? ఆరోగ్యంతో వెళ్ళాలని ఇష్టం. బలహీనమైన పాదములు గలవాడు అలా కూర్చుండిపోయాడంట. కూర్చుండిపోతే పౌలు మాట్లాడుతుండగా వినెను. ఎట్లా చదువు మాట.
అతడు పౌలు మాటలాడుట వినెను. అతడు పౌలు మాట్లాడుతుండగా వినెను. మీరేం చేస్తారు మరి? వింటున్నారా? వింటున్నారా? అమ్మో అమ్మో, వింటున్నావా? వింటున్నావా? ఎవరాళ్ళు? ఎవరు వింటున్నారు? ఎవరు వింటున్నారు? ఎవరి మాట? పౌలు మాట. ఎవరు వింటున్నారు? బలహీనమైన నా మాట. నా మాట. పౌలు మాటనేమో బలహీనమైన పాదము గలవాడు విన్నాడు. నా మాట చెప్పాలి. పౌలు మాట బలహీనమైన పాదములు గలవాడు విన్నాడు. నా మాట మేం వింటామని చెప్పండి. నా మాట అంటే నా మాట నేను కాదు, నాలో ఉన్న క్రీస్తు మాట, నాలో ఉన్న దేవుని శక్తి మాట, నాలో ఉన్న ధైర్యం కలిగిన మాట, నాలో ఉన్న బలము కలిగిన మాట, నాలో ఉన్న స్వస్థపరచు మాట. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ప్రైజ్ ద లార్డ్. ఇదే వాక్యం వేరే ప్రాంతాల్లో వేరే స్థలాల్లో వేస్తే మామూలుగా ఉండదు. ఇదే అథారిటీ, ఇదే అభిషేకంతో, ఇదే మహిమ కలిగిన మాటలు వేరే స్థలాల్లో వేరే ప్రాంతాల్లో ఉంటే కొట్టుకుంటారు. ఆత్మతో నింపబడి కొట్టుకుంటారు. మన ఆత్మనేమో ఆరిపోయింది. మన ఆత్మ ఇప్పుడు నింపబడాలా మన ఆత్మ. పదాల కొలత సరిపోదయ్యా, మోకాళ్ళకు లోతు సరికాదయ్యా. మరి ఏం కావాలా? నిండా మునిగి తేలాలంట. ఏం తెలాలంట? ఆత్మలో నిండా మునిగి తెలవాలా. పాదాల కొలత సరిపోదు, మోకాళ్ళ లోతు సరిపోదు. దేవుని ఆత్మలో నిండా మునగాల. అప్పుడే ధైర్యముగా సాగుతావు. ప్రైజ్ ద లార్డ్. అప్పుడే అన్నిటి మీద విజయం పొందుకుంటావు. అప్పుడే నీ కుటుంబంలో సమస్యలను జయిస్తావు. అప్పుడే నీ అప్పులను జయిస్తావు. అప్పుడే నీ ఆర్థిక సమస్యల నుంచి విడుదల పొందుకుంటావు. అప్పుడే ఆరోగ్యాన్ని, ఆత్మీయతను నీవు జయిస్తావు. ఇది ఏది లేకుండా అయ్యా అయ్యా అన్నమనుకో, ఏం లేదు, గొయ్యనే. హల్లెలూయా. ప్రభా ప్రభా అని పిలిచేవాడు ఎన్నడూ చెప్పక ఎన్నడూ ప్రభువా ప్రభు అని పిలిచేవాడు ఎన్నడో. గట్టిగా 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 ఓ యేసయ్యా. కొంపలిసిరలో ఉంచాలి మిమ్మల్ని. ప్రైజ్ ద లార్డ్. ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు గట్టిగా చెప్పు. పరలోకంలో మరి ఏమైంది? నీకే డౌట్ ఉంటే మరి ఎట్లా? ప్రభువా ప్రభు అని పిలిచేవాడు పరలోకంలో చేరలేడు. ప్రభు చిత్తము చేయవాడు. గట్టిగా చెప్పట్లు కొట్ట. ప్రభు చిత్తము జరగాలంటే నోరన్న మిసలాలుకోవాలి కదా. నేను ఇందాక చెప్పాను, శక్తి కలిగిన వాక్యాన్ని శక్తి కలిగిన మాట్లాడు. శక్తి కలిగినట్లుగా పలుకు మాటను. శక్తి కలిగినట్టునే ఉచ్చరించు దేవుని మాటను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ బలహీనమైన పాదములు గలవాడు అపోస్తలులైన పౌలు వైపు చూడగానే పౌలు కనుగొన్నాడంట. చదివేమాట. పౌలు అతని వైపు తేరి చూచి ఏం చేశాడంట? అమ్మో, ఇప్పుడు నేను దేరి చూస్తున్నట్ట. ఏంది నీ దగ్గర విశ్వాసం ఉన్నదో లేదో. ఒకటి, నువ్వు విశ్వాసం గలదానమైతే ఆత్మతో నింపబడదువు గాక. విశ్వాసం లేని దానమైతే ఆ విశ్వాసం పొందుకుందువు గాక. పౌలు బలహీనమైన పాదం గల వాని వైపు చూసి తేరి చూస్తున్నట్టు, ఇట్లా బాగా గమనిస్తున్నట్టు, తేరి చూస్తున్నట్టు. ఈ నోరు తెరుస్తాడా, హల్లెలూయా అంటాడా, అనడా, గమనించి స్వస్థత పొందుటకు ఏమంటామా? ఏంటమ్మా? స్వస్థత పొందుటకు. వినండి స్పష్టంగానండి. ఏయ్, స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని గ్రహించి నీ పాదములు మోపి సరిగ్గా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. గట్టిగా చెప్పట్లు కొట్టు. మళ్ళీ చదవమన్నాడు.
ఆయన యందు విశ్వాసము, అతనికి అతనికి విశ్వాసం ఉన్నదని గ్రహించట నీ పాదములు మోపి సరిగ్గా నిలువమని బిగ్గరగా చెప్పినట్టు. హల్లెలూయా. నీ పాదములు మోపి సరిగ్గా నిలువమని బిగ్గరగా చెప్పినట. చెప్పి అంట అతడు గంతులు వేసినప్పుడు నడవసాగెను. ఏం చేసినట? ఆయన గంతులు వేసి ఏం చేసినట? నడవసాగిండంట. హల్లెలూయా. ఆయన గంతులు వేసి నడవసాగిండంట. ఆయన ఏముందని కనుగొనంట? విశ్వాసం ఉంది. ఈరోజు నీలో విశ్వాసం లేకుండా, నీలో ఏమాత్రం విశ్వాసం లేకుండా, పాస్టరు చేయి పెట్టు గట్టి కొత్తు, నూనె పోయి, ఇంకా 2 సుక్కలి నోట్లేయు, ఈడేయు ఆడేయు, ఇంకొంచెం పోయి, పెద్ద డబ్బాకు ప్రార్థన చేయి. ఏ డబ్బాకు? చిన్న డబ్బాకి సరిపోదు, పెద్ద డబ్బాకు ప్రార్థన చేయి. ఏం లేకుండా, నువ్వు విశ్వాసం లేకుండా లీటర్ డబ్బాకు చేయించుకున్నా, నా ఎత్తు డబ్బాకు చేయించుకున్నా, నేను పొట్టుకున్నా, నీ ఎత్తు డబ్బాకు చేయించుకున్నా, ఎట్టున్న విశ్వాసం ఉండాల. విశ్వాసముతోనే దేవుని కార్యాన్ని మనము చూడగలం. ఆడ చాలా స్పష్టంగా అతని యందు విశ్వాసమును ఏం చేసినట్ట? కనుగొన్నాడంట. విశ్వాసమును కనుగొనగానే ఆయన ఏం చేసినట్టు తెలుసా? ఇదిగో నీ పాదములు మోపు. అతని వైపు తేరి చూసి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండని గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలువని గట్టిగా చెప్పినాడు. స్వస్థత పొందుకోవడానికి ఆయనలో విశ్వాసం కనుగొని నీ పాదములు మోపనగానే మోపిండు, గట్టిగా అనగానే గట్టిగా లేచిండు, నడమంటే నడిచిండు, స్వస్థత పొందుకోమంటే స్వస్థత పొందుకున్నాడు, ఆనందంతో ఇంటికి సాగిండు. ప్రైజ్ ది లార్డ్. ఆనందంతో ఇంటికి సాగండు. నువ్వు విశ్వాసం పెట్టవు, ఆనందము పొందుకో. అమ్మ వెట్టది, అడుక్క తినేది. విశ్వాసమును ఖర్చుగానియవు, ఆరోగ్యమును సొంతం చేసుకో. ఎట్లా చెప్పు? ఇక్కడ దేవుని యొక్క సారాంశం ఏంటంటే, లుస్త్రలో పౌలు చేసిన ఒక అద్భుతం వారి పరిసరలో పెద్ద మలుపు తిరిగిందట. లుస్త్రలో పౌలు గారు చేసిన అద్భుతం దారంట ఒక పెద్ద మలుపు, యూ టర్న్ అయిందంట. ఒక పెద్ద ఏమంటారు, ఒక మలుపు అంటే ఒక ఏమంటారు, ఒక మలుపుని ఇంకొక పదం ఏమంటారు? ఎన్నుండి ఎరగని ఒక మంచి కార్యము, ఒక క్రియ, అద్భుతమైన కార్యము, ఒక మలుపు తిరిగింది, ఒక ఊపేసింది అక్కడ. మొదటిగా ఏంటంటే పుట్టుకతో కుంటివాడైనా వాడు నడిచిండు. రెండోదిగా ఏం జరిగిందంటే, కొంచెం ముందుకు వెళ్దాము. జన సమూహములు పౌలు చేసిన దానిని చూచి ఏం చేశారంటమ్మా? హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? బర్నబాని ఏమనుకున్నారు? చదవండి అన్నమాట. మీకు అర్థం కావట్లేదా? లుకేనియా భాషలో దేవతలు మనుష్య రూపము తాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్యూపతి అని అంటున్నా. ద్యూపతి అని బర్నబాకు పెట్టారు, ఎర్మిస్ అని పౌలు గారికి పెట్టారు. చదవండి అమ్మా. అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్యూపతి యొక్క పూజారి, ఏమామా ఆ దేవత యొక్క పూజారి ఎడ్లను ఒక్క నిమిషం, ఆ గుడిలో ఉన్న దేవత యొక్క పూజారి మళ్ళీ కొంచెం బ్యాక్. పట్టణమునకు ఎదురుగా ఎదురుగా ఉన్న ద్యూపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకొని వచ్చి, ఎక్కడ తీసుకొచ్చారంట? ద్వారముల యొద్దకు. ద్వారములు ఎక్కడున్నాయి? ద్వారం ఏడుంది? ఇప్పుడు దీని ద్వారం ఏడున్నది? చూపి ఏడుందో? దీని ద్వారం ఏడున్నది? ఆడుందా?
ద్వారముల యొద్దకు తీసుకుని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పింపవలనని ఉండెను. అపోస్తులైన బర్నబాను పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చింపుకొని సమూహములోనికి చొరబడి అయ్యలారా మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం అంటే స్వభావం గల నరులమే. మీరు హల్లెలూయా. పౌలు ప్రసంగిస్తుంటే బలహీనమైన పాదములు గలవాడు విశ్వాసం పొందుకున్నాడు. విశ్వాసం పొందుకునగానే ఆ విశ్వాసమును గమనించిన పౌలు గారు, నువ్వు విశ్వాసంతో ఉన్నావు లే అని చెప్పి గట్టిగా చెప్పగానే ఆయన పాదముల మీద బలం మోపుకొని లేచి నడిచి స్వస్థత పొందుకున్నాడు. స్వస్థత పొందుకునగానే అక్కడ ఆశ్చర్యపోయి ఎడ్లను పశువులను తెచ్చి వాళ్ళ కొరకు వధించడానికి సిద్ధమవుతున్నప్పుడు పౌలు మంటతో వస్త్రాలు చింపుకున్నాడు. హల్లెలూయా. పౌలు కోపంతో, మంటతో, బాధతో వస్త్రాలు చింపుకొని అయ్యలారా. హల్లెలూయా. మీరు గుర్తుపెట్టుకొని, ఎవరైనా సేవకులు కానీ ఎవరైనా పూజారుగా అట్లా ఇట్లా పాదాలు మొక్కించుకునే పద్ధతి ఎవరైనా చేశారనుకో, వాడు చాలా నష్టపోతాడు. అప్పుడు మీకు బుద్ధి ఉండాలా, దేవునికి రావలసిన మహిమ మరెవరికి రావద్దని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి రావలసిన ఘనత మరెవరికి రావద్దని. అప్పుడప్పుడు పాస్టర్ కాళ్ళు మొక్కనికి వస్తారు, మీకు బుద్ధి ఉంటే కదా. సేవకుల పాదాలు ఎప్పుడు పట్టుకోవద్దు, దేవుని పాదాలు పట్టుకోవాలా. ఒకవేళ నీకు అంతగా దేవుని కొరకు ఏదైనా చేయాలనుకుంటే సేవకులకు పరిచర్య చేయి, పరిచారకుడుగా ఉండు. అప్పుడు అది దేవునికి చేసినట్టుగా ఉంటుంది. నువ్వేదైనా నీళ్ళు పోయాలనుకుంటే ఒక దాహం వేసిన వాడికి నీళ్ళు పోయి, అది దేవునికి చెల్లుతుంది. ఆకలి కొనిన వాడికి అన్నం పెట్టు ప్రభు పేరట, అది దేవునికి చెల్లుతుంది. ఒకవేళ దైవజనులకు నువ్వు పరిచర్య చేయాలనుకుంటే వారు చేస్తున్న పరిచర్యలో వారు సొలిసిపోయినప్పుడు వారికి సహకారిగా ఉండు, అది దేవునికి చెందుతుంది. దేవుని పనిలో జత పనివాడిగా అవుతావు, జత పనివాడిగా అయిపోతావు. సంగమా, మీరు ఎవరైనా ఆలోచించారా? ఎవరైనా ఇక్కడ ఎవరికైనా బోర్ కొడుతుందా? జర చేయి పైకి లేపండి. బోర్ కొట్టని వాళ్ళు 2 గంటలకి ప్రసంగం స్టార్ట్ చేసి. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా అమ్మా? 2 గంటలు అవుతుంది ప్రసంగం స్టార్ట్ చేసి. టైం తెలిసిందా మీకు? తెలిసిందా టైం? 2 గంటలు అవుతుంది ప్రసంగం స్టార్ట్ చేసి. అయ్యి అన్న, నువ్వు 2 గంటలు చెప్తున్నావు. అరే నీలో ఆత్మ లేదు అయ్యా, నీలో ఆత్మ లేదు కాబట్టి, దయ్యపు ఆత్మ ఉంది కాబట్టి పానము లేవి పడేస్తున్నది. సంచారం లేపాలి, పోవాలి. ఆత్మ చెప్పుచున్నమాట, చెవిగలవాడు వినుగాక. దయ్యాలు పని చేస్తాయి, గెలుకుతాయి, గోకుతాయి. అవి ఉండయి, ఒకరిని ఉండనియ్యి. అవి ప్రశాంతంగా ఉండవు. ఎదుటి వాళ్ళని పక్కగా ప్రశాంతంగా. మీ ఇంట్లో గొడవలు పెడితే భార్య భర్తలు కానీ కుటుంబం ఫ్యాక్ట్ గిపా అయితే చూడు, అవి ప్రశాంతంగా ఉండయి. మీ కుటుంబంలో ప్రశాంతంగా ఉంచనియ్యి. కారణం ఏంటంటే మీకు బుద్ధి లేక. ఎవరికి బుద్ధి లేక? చెప్పు, నాకని చెప్పమ్మా, చెప్పమ్మా, ఒప్పుకో. గర్వం ఎందుకు, అహంకారం ఎందుకమ్మా? ఒప్పుకో, చెప్పమ్మా, నాకు బుద్ధి లేక అని చెప్పు. నాకు బుద్ధి లేక అని చెప్పు. ఎందుకంటే నీ బుద్ధి గడ్డి తినదు కాబట్టి. ఒకవేళ నీ బుద్ధి గడ్డి తినకపోతే ఆయన పాదాల మీద పడతావు. ప్రభు సన్నిధిలో ఆయన పాదాల మీద పడితే అవి పరిగెత్తుతుంటాయి, నీ ఇంట్లో నుంచి పరిగెత్తుతుంటాయి.
ఎందుకు తెలుసా? మన బుద్ధి గడ్డి తిన్నది. బుద్ధి గడ్డి తినకపోతే మన బుద్ధిని ప్రభు పాదాల చెంత పడేసి ప్రభు యొక్క పాదాలు పట్టుకొని ప్రతి పరిస్థితిని ఇలా జయించుకుంటూ 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 వెళ్తే గట్టిగా చప్పట్లు కొట్టు. మీ ముందు నిలబడ్డ వ్యక్తి మీసాలు మేలేసుకొని గడ్డాలు వడదిరిగిపోయి ఏండ్లు తరబడి వయసు అనుభవంలే, ఏ అనుభవంలే, ఒకటే అనుభవం, ప్రార్థన అనుభవం. ప్రైజ్ ద లార్డ్. ఏ అనుభవం ప్రార్థన ముందు పని చేయదు. ఎన్ని పోరాటాల్లో, ఎన్ని అపజయాలలో, ఎన్ని మోసాలో, ఎన్ని నిందలో, ఎన్ని బాధలో, ఎంత వ్యతిరేకతనో, అన్నిటిలో ప్రభు కోపం వస్తుంది మనిషిని కదా, బాధేస్తుంది మనిషిని కదా, బలహీన పడతా మనిషిని కదా. నేను మనిషిని అంట ఆయన పాదాల పోయి పట్టుకుంటా, ప్రభు సన్నిధిలో లేచి నిలబడతా. హల్లెలూయా. అది దేవుని సన్నిధిలో దొరికేది మన కృప. అందుకే సంగమా, ఎప్పుడు నువ్వు ఓడిపోవు. ఎప్పుడు ఓడిపోవు? ఆయన పాదాల దగ్గర తగ్గితే. నీవెప్పుడు ఓడిపోవు ఆయన సన్నిధిలో నువ్వు లొంగితే. నీవెప్పుడు ఓడిపోవు ఆయన సన్నిధిలో ఒదిగిపోతే. ఈరోజు దేవుడు మనతో మాట్లాడి అనుకుంటున్నాను. ఈరోజు అక్షరాల మనకెన్ని వచనాలు అయిపోయినాయి? 15 వచనాలు అయిపోయినాయి. ఇక వీడికి ఆపుదాం. తర్వాయి భాగం వచ్చే వారము తర్వాయి భాగం. మీరు ఇదే ఆశతో వస్తే 3 గంటలు కాదు, మీరు ఎన్ని గంటలైనా అలా ఉండిపోతారు. మీ దగ్గర చూడండి, అర్ధగంట వాక్యం చెప్పినట్టు పాస్టర్, ఈ పాస్టర్ ఎప్పుడైపోతుందో ఎప్పుడు పోదామా బయటికి? అవునా లేదా? వాస్తవమా కదా? నిజమా కదా? నేనేం కండిషన్ పెట్టా, మీకు ఇష్టం ఉంటేనే వాక్యం, లేకుంటే బయట పోయి కూర్చోవచ్చు. హల్లెలూయా. అందరు కూడా లేచి నిలబడి మనస్ఫూర్తిగా ఈరోజు దేవుడు నీ విషయంలో ఏదైతే మాట్లాడిండో, ఏ విషయాన్నైతే నీలో నుంచి తీశాడో, నీలో గమనించాడో, నీలో గుర్తించాడో, నువ్వు ఖచ్చితంగా కళ్ళు మూసుకొని, ప్రభువా ఈరోజు అపోస్తుల కార్యములో 14వ అధ్యాయంలో నాతో నీవేదైతే మాట్లాడినావో అది లైవ్గా నా జీవితంలో జరగాల. అడగండి, లైవ్గా నా జీవితంలో జరగాలి. నేను లైవ్గా అనుభవించాలి దీని కార్యములు. లుస్త్రాలో బలహీనమైన పాదములు గలవాడు ఎట్లా బాగుపడి గంతులు వేశాడో, ఈరోజు నేను ఎంత బలహీనంగా ఈ స్థలంలోకి వచ్చినానో, బలమైన పాదములతో, బలమైన ఆత్మతో, బలమైన శక్తితో, బలమైన సన్నిధి అనుభవించుకొని ఈ స్థలం నుంచి వెళ్ళాలయ్యా, ఈ స్థలం నుంచి వెళ్ళాలయ్యా. అడుగు 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 అడుగు. స్తోత్రము నాయన, స్తోత్రము. అందరు కూడా థ్యాంక్ యూ లార్డ్, స్తోత్రము. లీడింగ్ చేయి. థ్యాంక్ యూ లార్డ్. yes రోషము కలిగిన లీడింగ్ చేయి. రోషంతో రాబా బాబా రికాబా షకదారి. అందరం కూడా అడుగుదాం. అందరం కూడా కళ్ళు మూసుకొని వాక్యమును విన్న ప్రకారంగా నీకు ఏదైతే విశ్వాసం లేకపోతే విశ్వాసం పొందుకున్నావా, లేకపోతే అస్వస్థత ఉంటే నువ్వు స్వస్థత పొందుకున్నావా, నువ్వు ప్రార్థన చేయి. పౌలు నాడు ఏ విధంగా అయితే భయపడకుండా వాక్యం ధైర్యముగా స్తోత్రమయ్యా. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరు కూడా అడగాల. ఆనాడు ఆ లుస్త్రాలో బలహీనమైన ఆ వ్యక్తిని, ఆ కుంటివాడిని దేవుడు ఏ విధంగా అయితే నడిపించాడు, అది కూడా ఆ కుంటివాడు విశ్వసించినప్పుడే అతనికి కార్యం జరిగింది. మీరు విశ్వసించిన ఎడల మీకు గిట్ట కార్యం జరగబోతుందని మీరు నమ్మిన ఎడల
మీరు ఖచ్చితంగా స్వస్థత పొందుకుంటారు. నమ్మిన ఎడల ప్రతి ఒక్కరు కూడా స్వస్థత పొందుకుంటారు. ఇదిగో ఈ వాక్యం నిమిత్తమై ప్రతి ఒక్కరిలో విశ్వాసం బలపడుతుందని నమ్ముచున్నాం. యేసయ్య ఇదిగో నాయన మాలో విశ్వాసముని దేవా మీరు బలపరచండి అని ప్రతి ఒక్కరం కూడా అడుగుదామా. మాలో విశ్వాసాన్ని బలపరచండి తండ్రి. నాయన ఆ దినమున ప్రభా ఇదిగో బలహీన కాలయ గల వ్యక్తిని ఆ వ్యక్తి ప్రభా ఏ విధంగా విశ్వసించినాడు ఇదిగో నాయన నీ సేవకునికి తెలిసింది కదా ప్రభా. ఇదిగో మేము విశ్వసిస్తుండగా ఇదిగో నాయన నీకు మేము విశ్వాసముతో ఉన్నామని తెలవాలయ్యా. ఇదిగో నాయన మేము విశ్వాసముతో ఉన్నామని నీకు తెలవాలా ప్రభా, నీకు తెలవాలయ్యా. ఇదిగో అట్టి విశ్వాసము మనలో కలగజేయండి ప్రభా. విశ్వాసమును విశ్వసించినప్పుడు కార్యములు సూచక క్రియలు తండ్రి మాలో జరిగించండి తండ్రి, జరిగించండి ప్రభా. మాత్కార్యాలు సూచక్రియలు. ఓ రీ బాబా బాబా షకాటా రబా రీ బాబా 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 ఓ రీ కాటా టాటా రబా బాబా బాబా ఓ రీ మామా బాబా బాబా అందరం ఎస్ ఇప్పుడే ఇన్స్టెంట్గా కార్యాలు జరుగుతున్నాయి. ఎస్ అందరం కూడా హల్లెలూయా ఓ రా బాబా ఇన్స్టెంట్గా కార్యాలు జరుగుతుండగా ఇప్పుడే అద్భుతమైన సన్నిధి. ఇదిగో ఇప్పుడే ఏ బలహీనతలో ఉన్నావో, ఏ బంధకములతో ఉన్నావో, ఏ బలహీనమైన పాదములు కలిగి ఇక్కడ వచ్చినావో ఇప్పుడే బలం పొందుకునబోతున్నావు, శక్తి పొందుకునబోతున్నావు. ఇదిగో నిరాశలో నిస్పృహలో రా బాబా ఎస్ హల్లెలూయా రీ బాబా ఓ రీ కాటా నమస్కాటా రేకెటె నెమెలే ఓ అందరం కూడా హోలీ స్పిరిట్ హల్లెలూయా ఇప్పుడే బలం పొందుకో. ఇది దేవుని అగ్ని, దేవుని శక్తి, దేవుని ప్రసన్నం మీ దగ్గర రాబోతుంది, దేవుని అభిషేకం మీ దగ్గర రాబోతుంది, దేవుని ఆత్మ ఇదిగో మీ మధ్యలో రాబోతుంది. హోలీ ఓ రీ బాబా రీ కా బాబా ఓ రీ కా టా సకందన అగ్ని అభిషేకం అందరూ కళ్ళు మూసుకో ఓ రీ బాబా ఓ ఫైర్ పరిశుద్ధాత్మ పనిచేయాలంటే ఇదిగో మీరు విశ్వసించాలా. మీరు ముందుగా విశ్వాసంలో బలపడండి. అభిషేకం ఇప్పుడే రిలీజ్ ఇప్పుడే ఓ ఫైర్ రీ బాబా చీకటి శక్తులపై, అంధకార శక్తులపై, ఇదిగో చాటబడి శక్తులపై, ఇదిగో బాడ పరిశోకార ఓ రీ బాబా ఓ రీ కాటా ఓ రీ మా బాబా ఓ ఫైర్ నీ మహిమ నీ మేఘం ఇగో అగ్ని అభిషేకం ఇప్పుడే నీ మహిమ దిగి రావాలా, నీ గ్లోరీ దిగి రావాలా, నీ పవర్ ఎస్ ఓ రా బాబా అగ్ని చేత దర్శించయ్యా, నీ ఆత్మతో దర్శించయ్యా, ఇప్పుడే ముట్టయ్య బాగు చేయి అభిషేకం ఓ రీ బాబా ఓ ఫైర్ ఓ సకాటా బాబా ఓ రీ కాటా బాబా ఓ రీ బాబా ఓ ఫైర్ ఓ రబా సకాటా ఓ రీ కాటా బాబా ఓ గ్లోరీ టు గాడ్ గ్లోరీ ఓ ఫైర్ ఓ మైటీ పవర్ ఫైర్ ఓ పరిశుద్ధాత్మ రక్తం ఓ సకాటా అగ్ని దేవుడు కార్యాలు మొదలుపెట్టాడు. దేవుని సన్నిధి కలుగుతుంది. అడుగు ఇదిగో ఇప్పుడే టచ్ హోలిస్తారు. తాకయ్య ఇప్పుడే తాకు ఇప్పుడే హోలీ స్పిరిట్ తాకు ఓ రీ ప్రతి ఒక్కరు నమ్మి విశ్వసించాలి. ఓ రీ బాబా అగ్ని అభిషేకం అగ్నిలో ఓ సకెటెనే అందరం అడగండి రీ బాబా షకెటెలే రీ హన్నన మషందెలే. yes lord పరిశుద్ధాత్మ స్తోత్రం. హోలీ స్పిరిట్ థాంక్ యూ లార్డ్ థాంక్ యూ లార్డ్ yes థాంక్ యూ touch holy spirit of god
టచ్ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, టచ్ హోలీ స్పిరిట్, ఎస్ టచ్ హోలీ. ఇప్పుడే తాక, నీ ప్రెసెన్స్ ఇప్పుడే దిగి రావాలా, ఇస్తున్నావాలా, ఆమేన్ ఇప్పుడే దిగి రావాలా. ఆమేన్ థ్యాంక్ యూ. స్తోత్రం థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఇప్పుడే థ్యాంక్ యూ జీసస్, స్తోత్రం థ్యాంక్ యూ జీసస్. అందరి చేతుల పైకెత్తండి. ఈరోజు నువ్వు ఒట్టిగా వెళ్ళొద్దు, ఖాళీ చేతులతో వద్దు, నిండుగా వెళ్ళాలా, నిండుగా వెళ్ళాలా, నిండుగా వెళ్ళాలా, నువ్వు నిండుగా వెళ్ళాలా, నిండుగా వెళ్ళాలా. ఆమేన్ నీకే మహిమ, ఘనత, ప్రభావాలు. ఎస్, థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం పరిశుద్ధాత్మ నీకే వందనాలు. స్తోత్రం తండ్రి, ఘనమైన దేవ, ఆదరణకర్త, ఇదిగో మా మధ్యలో నువ్వు ఉన్నందుకు వందనాలయ్యా. దేవ వాక్యం అంతట్లో నువ్వు ఉన్నందుకు స్తోత్రం ప్రభా. అయ్యా ఇదిగో మేము ధైర్యంగా ఉండి ప్రభా, నమ్మి ప్రభా యేసయ్య విశ్వాసం కలిగి ఉండే జీవితాన్ని ఈ దినం నుంచి అనుగ్రహిస్తున్నందుకై స్తోత్రం. నమ్మిన ప్రతి ఒక్కరికి స్వస్థతలు ఇస్తున్నందుకై స్తోత్రం ప్రభా. అయ్యా ఇదిగో ఈ వాక్యం నాయన ఎక్కడ పడకుండా దేవ మంచి నేలను పడి వృద్ధి పొందుటకు సహాయంను దయచేయనైనా. ప్రార్థనని నీరు అనుదినం పోచుకున్నటకు సహాయంను దయచేయండి. ఏ శాతానికి నాయన ఇదిగో నాయన ఈ విత్తనం దొరకకుండా ప్రభా ఇదిగో హృదయంలో రాసుకొని నాయన ఫలింపును దయచేయండి ప్రభా. అయ్యా ఇదిగో నాయన ప్రతి ఒక్కరిలో అనుదినం నెమ్మరు వేసుకుంటకు సహాయంను దయచేసి మేము పొందుకోమని, నీ మాటలు నాయన తోడుగా ఉంచి నీ దారిలో నడిపించమని దేవా ఇదిగో మీరే కాపరే నడిపి